తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గ్రామీ న్యాచురల్స్ అంటేనే ఫస్ట్ ఆయిల్ కి ఫేమస్ అండి. చెక్క గనుకతో స్టార్ట్ చేశారు వీళ్ళు దీన్ని. ఇప్పుడు ఇది చాలా ఇండియాలోనే పెద్ద అవుట్లెట్ గా ఉంది ఈ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇక్కడ చాలా చెక్క గనుగలు ఉన్నాయి. ఈ చెక్క గనుగలలో అసలు ఏ ఆయిల్స్ పడుతున్నారు, ఈ ప్రాసెస్ ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారండి ఇక్కడ, అంటే ఏమేమి పడుతున్నారు? మన దగ్గర 12 రకాల ఆయిల్స్ ఉంటాయండి. ఓకే. గ్రౌండ్ నట్, తర్వాత సెస్మి, సాఫ్లవర్, సన్ఫ్లవర్, ఆల్మండ్, వాల్నట్ ఆయిల్తో సహా 12 రకాల ఆయిల్స్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా చెక్క గానుగులో దానికి సెపరేట్ గానుగులు మెయింటైన్ చేస్తాం. మా దగ్గర దాదాపు 15 గానుగులు ఉన్నాయండి. ఒక 2-3 ఎప్పుడు రిపేర్లో ఉన్న 12 గానుగులు అనేది ఇప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంటాయి. ప్రతిరోజు కూడా లైవ్లోనే నడుస్తాయండి గానులన్నీ కూడా. కస్టమర్స్ అంతా వచ్చి లైవ్లో దగ్గరుండి తీసుకుని పట్టుకెళ్లే విధంగా మేమంతా ఓపెన్గానే పెట్టాం. మీరు చూడండి, ఇది ప్రాసెస్ కూడా చూడొచ్చు సార్. ప్రాసెస్ అంతా లైవ్ కదా మేడం, ఇదంతా అంటే దగ్గరికి వచ్చి అన్ని చూసుకోవచ్చు అండి. సీడ్స్ క్వాలిటీ చూడొచ్చు, ఆయిల్స్ ఈ ఆర్పిఎం కూడా చూడండి, చాలా స్లోగా తిరిగే విధంగా మనం ఆర్పిఎం తయారు చేస్తాం. ఈ మిషన్ కూడా ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటాం. అక్కడ కూడా చెక్కనే వాడారు. కంప్లీట్ వుడ్ అండి, ఇది కూడా మొత్తం వుడ్డే. సార్ ఎంత వస్తుంది సార్, గంటకి ఎంత నూనె తీస్తుంది ఇది? ఇది ఒక బ్యాచ్ వచ్చేటప్పటికి 2 hours పడుతుందండి. 2 hours ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి. మార్నింగ్ ఈవినింగ్ వరకు ఒక 5 బ్యాచెస్, ఒక 5 రౌండ్ల వరకు ఆయిల్ తీస్తారండి దీని నుంచి. ఎంత వస్తుంది సార్? ఒక బ్యాచ్ కి వచ్చి మనం 40 kg మెటీరియల్ దీంట్లో వేస్తాం. ఓకే, 40 kg వేసి ఎంత నూనె వస్తుంది? అంటే ఒక సీడ్ బట్టి మేడం. గ్రౌండ్ నట్ అయితే 40% ఆయిల్ వస్తుంది, 38 to 40%. సెస్మి అయితే 50%, కోకోనట్ కూడా 50% పైన వస్తుంది. గ్రౌండ్ నట్ చాలా తక్కువ వస్తుంది. అలాగే సాఫ్లవర్ అండి, కుస్మా ఆయిల్ కూడా 5 కిలోల గింజలకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది కుస్మా. ఓకే. అప్పుడైతే సార్ బయట దొరికేవి అన్ని వీటి కంటే తక్కువ రేట్కే, అంటే ఈ గింజల కంటే తక్కువ రేట్కి దొరుకుతున్నాయి సార్ అక్కడ. ఇదేమో మీరు ఒరిజినల్ చేయిస్తున్నారు ఇక్కడ. లేదు మేడం, ఇది 2.5 kg వేస్తేనే కానీ 1 లీటర్ ఆయిల్ రాదు గ్రౌండ్ నట్ ఆయిల్. అదంతా మోసం. మార్కెట్ లో మీకు 150 నుంచి 120 రూపీస్ కేజీకి ఆయిల్ ఇచ్చేస్తున్నారు. అది చాలా 100% అందరికి తెలిసిందేనండి. ఇప్పుడు పెట్రోలియం ఆయిల్స్ కదండి అవి. పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది, అయినా కూడా కొంతమంది వాటిని వాడుతున్నారు. అవేర్నెస్ వచ్చిన వాళ్ళు మట్టి ఖచ్చితంగా ఇది వాడతారండి. రేట్ తో పోల్చుకుంటే ఎక్కువే, కానీ మనం ఆయిల్ వాడే క్వాంటిటీ మన వంటలో వాడేది చాలా 5 లీటర్ల 5 kgల ఆయిల్ కి 1 kg వాడితే సరిపోతుంది కదండి. లేదు మేడం, అంటే అక్కడ బయట వాడేది యాక్చువల్ గా అది ఎక్కువ క్వాంటిటీ పోయాలి, మందం కూడా ఏముండదు ఆయిల్. ఇది ఎక్కువ మందం కనిపిస్తుంది ఆయిల్ కూడా. ఇది కనీసం 50% వేసుకుంటే బాగుంటుందండి. మీరు ఒక 3 లీటర్ 4 లీటర్ వాడితే ఒక 2 లీటర్స్ అయితే సరిపోతుంది. అంటే ఇదే వాడాలి అనుకుంటే మాత్రం అది 4 స్పూన్స్ వేసే బదులు ఇది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. అంటే 50% ప్రైస్ దాంతో పోల్చుకుంటే ఇదే తక్కువ రేట్ అనుకోవాలి. ఓకే, ఆ విధంగా చూసుకుంటే అయితే ఇది తక్కువ రేట్ ఉంటుంది. అది 2 కొనే బదులు ఇది 1 కొంటే సరిపోతుంది. టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది కదండి. చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా అది ఫామ్ అయిందండి, రెడీ అయింది. దాంట్లో గ్రౌండ్ నట్ ఆయిల్. దీంట్లో ఏం చేస్తారు సార్? ఇది ఆల్మండ్ ఆయిల్ తయారు చేస్తామండి. ఓకే. వీక్లీ వన్స్ ఆల్మండ్ ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ఆల్మండ్ ఆయిల్ తయారు చేస్తామండి. అది కూడా కస్టమర్ రిక్వెస్ట్ పెట్టి లైవ్ లో కూడా తీసుకెళ్ళచ్చు ఆల్మండ్ ఆయిల్ కూడా. సో దేనికి దాందే కాబట్టి ఇప్పుడు అది లేదు కాబట్టి మీరు దీన్ని కామ్ గా ఉంచారు, ఏం చేయకుండా. అది ఎంత వస్తుంది సార్ ఆల్మండ్ ఆయిల్ కేజీ? ఆల్మండ్ ఆయిల్ కూడా 3 కిలోకి 1 kg ఆయిల్ వస్తుంది. ఇది గ్రౌండ్ నట్ అండి. ఇది నాటుపల్లి అండి. చూడండి మీరు, ఈ గుజరాత్ పల్లి అటువంటి వాడడం టేస్ట్ బాగుంటుంది. నాటుపల్లి అనేది చాలా స్వీట్ ఉంటుంది ఆయిల్ కూడా. ఆయిల్ కంటెంట్ అనేది దీనికి ఎక్కువ వస్తుందా సార్? నాటుపల్లికి తక్కువ ఉంటుంది, గుజరాత్ పల్లి ఎక్కువ ఉంటుంది. గుజరాత్ పల్లి అనేది టేస్ట్ బాగుంది. ఆల్రెడీ మీరు టేస్ట్ కోసం దానికోసం ఇది మంచి ఇందాక చూసాం కదా సార్, మొత్తం నాటు వెరైటీ ఉంది. ఆల్రెడీ 1 hour పైన అయిందండి, ఆయిల్ రెడీ అయింది. ముందు బ్యాచ్ చూడండి. ఇది కూడా ఒక 2 hours పడుతుందా అండి? 2 hours, ప్రతి ప్రాసెస్ 2 hours పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కడం లాంటి ఏం జరగవు కదండి, చక్కగా అనుకోవాలి కదా. అదే అసలు ఎలా వచ్చింది సార్ ఈ చెక్క గానుగలే పెట్టాలనే ఆలోచన? అంటే మార్కెట్లో అన్ని దొరుకుతున్నాయి కానీ మేడం, ఇలా ఒరిజినల్ ఆయిల్ తయారు చేసే వాళ్ళు ఎవరు లేరు. అదే ఆలోచనతో మనం అది మాకు ఫ్యామిలీకి కావాల్సి మేము ట్రై చేసినప్పుడు మాకు మార్కెట్లో ఎక్కడ దొరకలేదు. అప్పుడే ఆలోచన వచ్చిందనమాట. మనం మనలాగా అందరూ ట్రై చేస్తారు కాబట్టి మా ఒరిజినల్ ఆయిల్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళ కోసం డిమాండ్ ఉందని చెప్పేసి మేము దీని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సార్ ఇది ఎంత వస్తుందండి, ఎన్ని కేజీలకి ఎంత వస్తుంది? 2.5 kg 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇది కూడా 2 hours. ఓకే. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కడి నుంచి? ఇది డైరెక్ట్ ప్రాసెస్ అండి, మిల్ నుంచి పొట్టు తీసిన తర్వాత వస్తాయండి. సన్ఫ్లవర్ బ్లాక్ గా ఉంటుందండి. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఇది చూసే గుమ్మడి గింజల టైప్ లో కనిపిస్తున్నాయి సన్ఫ్లవర్ సీడ్స్. స్కిన్ తీస్తేనే కానీ చెక్కగానులు తీయాలంటే ఇదంతా స్కిన్ తీయాలండి. ఓకే. ఖచ్చితంగా స్కిన్ తీసిన తర్వాత ఆయిల్ వస్తుంది.
లేదు అంటే ఐరన్ మెషిన్ లో డైరెక్ట్ అలాగే తీస్తారు. మనం చెక్కగానులు తీయాలంటే ఆ స్కిన్ తీసిన తర్వాత మళ్ళీ ఇది ఒక ప్రాసెస్ ప్రాసెస్ చేయాలి. దీంట్లో కొబ్బరి కురుడీలు అండి, ఆ కురుడీలు కూడా మనం చూపిద్దాం అది లైవ్లోని. ఆ కురుడీలు బ్రేక్ చేసి డైరెక్ట్ ఆయిల్ తయారు చేస్తాం. ఇది వంటకి, డైట్కి, తర్వాత దేనికైనా వాడుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఇప్పుడు వాడుతున్నారు కదా సార్ డైట్ కి బాగా, డైట్కి ఎక్కువ వాడతారు. అవును, కొబ్బరి నూనె కురుడీలతో. వర్జిన్ కోకోనట్ ఆయిల్ వంటకి కూడా ఇదే వాడతారు. ఓకే, ఇది ఎంత వస్తుంది సార్? అది 2 kgకి 1 లీటర్ వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది నల్ల నువ్వులు అండి, నల్ల నువ్వులు ఆయిల్ దీంట్లో తయారు చేస్తాం. దీపారాధనకి వంటకు కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇది ఆముదం అండి, క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్కి తర్వాత అన్నిటికీ వాడతారు, లేడీస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆముదాలు అనేది బయట ఇంత ఒరిజినల్గా మనం దీని ఓల్డ్ ప్రాసెస్లో తయారు చేస్తాం. ఆయిల్ తీసిన తర్వాత దాన్ని మళ్ళీ 2 hours దాన్ని హీట్ చేస్తాం అనమాట, మరగబెట్టాలి. ఓకే, అప్పుడు ఆముదం తయారవుతుంది. హీట్ చేసి పైన పేరుకున్నది తీస్తారు కదా ఆ టైప్. లేదు మేడం, చక్కగానులో ఆయిల్ తీసిన తర్వాత దాన్ని హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఆయిల్ తయారవుతుంది. ఇది ఆముదం అండి, ఆముదం గింజలు. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటా వీటిని. దీంట్లో మస్టర్డ్ ఆయిల్ తయారు చేస్తామండి. ఇది ఆవ నూనె తయారు చేస్తాం. ఆవ నూనె. దీంట్లో కుసుమ ఆయిల్ తయారు చేస్తామండి. సో మీరు తయారు చేయకపోయినా అట్లా వదిలేస్తారు, ఇంకా ప్రాసెస్ ఇప్పుడు లేదనుకుంటే అది స్టాప్ చేస్తామండి. స్టాప్ చేస్తారు, దానికే ఉంచేస్తారు అంతే. ఇవన్నీ కూడా ఇంకా మిషన్స్ ఉన్నాయి, రిపేర్స్ ఉన్నప్పుడు వీటిని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటారు. వేరే వేరే ఆయిల్స్ వాడినప్పుడు మనం ఇంకా ఒక 5 మిషన్స్ పెండింగ్లోనే ఉంటాయండి ఇప్పుడు కూడా. అలాగే మీరు చూడొచ్చు, మొత్తం అన్ని చెక్కగానుగులు ఎక్కడ కూడా స్పీడ్ ఆర్పిఎం మిషన్ ఉందో అన్నీ కూడా ఒకే కెపాసిటీ 40 kg 50 kg వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా అవి నడవటం కూడా చాలా స్లోగా, నత్తలాగా, మెల్లగా నడుస్తుంది. మనం ఆర్పిఎం అలాగా సెట్ చేసి ఇచ్చామండి మిషన్. అంటే ఫాస్ట్ గా తిరిగితే హీట్ వస్తుందని. అవును, ఇప్పుడు మన ఎద్దులు గానుగ అనేది చాలా స్లో ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఎద్దులు గానుగ ఆయిల్ అనేది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఈ గానుగలు కూడా చాలా స్పీడ్ ఆర్పిఎం లో కొన్ని ఉంటాయి. మేము ఏమిటంటే దీన్ని ఆర్పిఎం తగ్గించడం కోసం ఇలా తయారు చేసుకున్నాం. ఇది కూడా మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ సార్? ఇప్పుడు ఓన్ గానే తయారు చేపిస్తున్నాం. ముందైతే మనం కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చామండి చిన్న మిషన్లు. ఓకే, తర్వాత అవి మనకు అంత సపోర్ట్ గా లేవని మనం ఓన్ గా ఒక మోడల్ తయారు చేసి దాన్ని తయారు చేసుకుంటాం. 1-2 మిషన్లు చూసాం కానీ ఎన్ని మిషన్లు దేనికి అది సపరేట్ గా అనేది ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఓవరాల్ ఇండియా మొత్తం కూడా మేము కూడా అన్ని గానుగ యూనిట్లు విజిట్ చేసామండి. ఇంత పెద్ద యూనిట్లు, ఇంత పెద్దగా గానుగలు చెక్క గానుగలు పెట్టి మెయింటైన్ చేసే యూనిట్ అయితే లేదండి. కాబట్టి మన హైదరాబాద్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా వచ్చి లైవ్లో గానుగ నూనె తీసుకోవాలని నేను. ఓకే, మీరు కస్టమర్కి వాళ్ళు అవైలబుల్ ఉన్న ప్రైస్లోనే ఇస్తున్నారు కదా సార్? కంపల్సరీ వస్తారు, జస్ట్ విజిట్ చేయడానికి వచ్చి. గానుగ నూనె ఇంత ఒరిజినల్ అయితే మీరు కస్టమర్ సీడ్స్ కొనుక్కొని బయటకు వెళ్ళి ఆ గానుగ దగ్గర ఆయిల్ తీసుకున్నా వాళ్ళకి చాలా కాస్ట్ పడిపోతుందండి. మేము సీడ్స్ అన్ని కూడా బల్క్లో కొంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైజెస్ అన్ని కూడా మనం వచ్చే కేక్ని వేస్టేజ్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనం చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. అది మీకు మార్కెట్లో సీడ్స్ కొని మీరు ఆయిల్ తీసుకునే దానికన్నా మేము ప్రతి లీటర్ మీద ఒక 50 రూపీస్ 100 రూపీస్ లీటర్ పర్ తేడా ఉంటుందండి. ఎందుకంటే మేము బల్క్లో కొంటున్నాం కాబట్టి కొంచెం మెటీరియల్ అనేది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. ఈ సీడ్స్ కూడా మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నట్లున్నారు సార్? ఏది పడితే అది వేయకుండా అన్ని క్వాలిటీ మంచి సీడ్స్ వేస్తున్నారు. 100% అండి, ఎందుకంటే లైవ్ లో ప్రాసెస్ చేస్తాం కదా మేడం. బాదం ఆయిల్ కూడా ఎవ్రీ వీక్ వన్స్ ఒకసారి తయారు చేస్తామండి. అది కస్టమర్ కొంతమంది లైవ్ లో కావాలంటే వాళ్ళకి మేము ఆయిల్ ఎప్పుడైతే తయారు చేస్తామో వాళ్ళకి ఫోన్ చేసి ఆయిల్ తీస్తామని చెప్తారు, వాళ్ళు వచ్చి లైవ్ లో తీసుకుంటారు. ఓకే, బాదం ఆయిల్ అనేది లైవ్ ఎవరు తయారు చేయడం అసలు తెలియదు సార్. ఇక్కడ బాదం ఆయిల్ ఒరిజినల్ ఆయిల్ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అవును, మార్కెట్లో దొరికేవన్నీ అంతా కూడా ఫ్లేవర్ మిక్సింగ్ ఆయిల్స్ అండి, ఒరిజినల్ బాదం ఆయిల్ ఉండదు. మనం ఆ ఒరిజినల్ ఆయిల్ ఎప్పుడైనా కూడా స్కిన్కి రాసినప్పుడు ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ అయిపోవాలి. మీరు బయట ఆయిల్ రాసినప్పుడు అంతా జిడ్డుగా ఉంటుంది, అది ఒరిజినల్ ఆయిల్ కాదనమాట. ఈ సీడ్స్ అన్ని ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? ఈ బాదం సీడ్స్ అని బాదం అన్ని మామూలు మార్కెట్ నుంచి రెగ్యులర్గా దొరికి బాదమేనండి. మేము ప్యాకింగ్ ఏదైతే బాదం వాడుతామో దాన్ని ఆయిల్ తయారు చేస్తాం. ఆయిల్ కోసం అదే, కస్టమర్స్ కోసం అదే, ఏదైనా నెంబర్ 1 క్వాలిటీ తీసుకొస్తారు. ఇప్పుడంతా మనం ఈ ప్రాసెస్ ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది ఎలా తయారైందని అన్ని చూపిద్దామండి. ఇక్కడ డైలీ చాలా మంది కస్టమర్స్ వచ్చి వాళ్ళే చూసి దగ్గరుండి వాళ్ళే చూసి వాళ్ళకి నచ్చిన నూనెలు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 100% ప్యూర్ ఇస్తున్నారు, 100% జెన్యూన్గా ఉన్నారు కాబట్టి కస్టమర్స్ కళ్ళ ముందే తయారు చేసి ఆయిల్స్ ఇస్తున్నారు. ఒకవేళ వీళ్ళు 100% జెన్యూన్గా లేకుంటే ఇలా మనకి ఓపెన్గా చేసేవాళ్ళు కాదు. ఏ వర్క్ కూడా వర్కర్స్ కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఒకసారి వచ్చి చూసి వీళ్ళతో మాట్లాడండి, అప్పుడు మీకు తెలుస్తుంది మనం ఏం తింటున్నాం, ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది అని.
అది ఆగలేస్తుంది మనకి ఇక్కడ బాదం ఆయిల్ లాంటివి కూడా దొరుకుతున్నాయండి. ఓకే ఓకే, ఆల్రెడీ రెడీ అయింది, 1.5 hour అయింది మనం దీన్ని సీడ్స్ వేసి. నూనె కలర్ కూడా ఒరిజినల్ కలర్స్ ఎట్లా ఉంటాయండి, మన మార్కెట్లో దొరికే కలర్ వేరే ఉంటుంది, మన గాను నూనె ఒరిజినల్ ఆయిల్ ఇలా ఉంటుంది కలర్ వచ్చి. ఎక్కువ జిడ్డు జిడ్డు మందంగా ఉంది సార్. మీరు ఆయిల్ తీసినప్పుడు కూడా మీకు తెలిసిపోతుంది థిక్నెస్ అనేది, చాలా థిక్నెస్ ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత పూర్తిగా ఆయిల్ వచ్చేస్తుంది. రెడీ అయిపోయిందండి, ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు. ఒరిజినల్ ఆయిల్ కలర్ అట్లా అంత ఎల్లోయిష్ అట్లా ఉంటుంది, వైట్ వైట్గా ఉంటుంది కలర్, అది అంత తిక్కు కూడా ఉండదు. అది వస్తుంటే నెయ్యి వస్తున్నంత అంత మందంగా కనిపిస్తుంది, ఆయిల్ వస్తున్నట్టు కనిపించట్లేదు. ఎంత టైం వరకు ఉంటుందండి ఇది, ఎవరైనా వచ్చి చూడాలంటే విజిట్ చేయాలనుకున్నప్పుడు? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది మేడం ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ చేయడం 6 వరకు ఉంటుంది. రెండు ఉడ్డు మధ్యలోంచి మెల్లగా 2 hours మంచి స్మెల్ వస్తుంది సార్. దగ్గరికి వస్తేనే ఆ వాసన అనేది బయటికి ఇట్లా తెలుస్తుంది, బాగా గట్టిగా వస్తుంది వాసన. ఇంతకుముందు ఇవే కదా సార్ వాడేది, వెనకట ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ కదా ఎక్కువ పచ్చళ్ళకి ఇది చాలా బాగుంటుంది సార్. పచ్చళ్ళకి బాగుంటుందండి, అలాగే నువ్వుల నూనె సెసమి ఆయిల్ కూడా వాడతారండి పచ్చళ్ళకి, నువ్వు పప్పు నూనె. తెలంగాణలో పచ్చళ్ళు అంటేనే గుర్తొచ్చేది పల్లి నూనె ఫస్ట్. వీడియో అయిపోయింది అన్న, మనం కొట్టుకుందాం. ఇలాంటి రన్నింగ్ లో లైవ్ లో చూస్తూ ఉంటే కస్టమర్ వీడియో అనేది ఎంత పెద్దగా ఉన్నా అలా చూస్తూ ఉంటాం సార్. ఇది కూడా 2 hours అయిపోయింది కదండి, ఇక మొత్తం అయిపోయింది కదా ప్రాసెస్. ఇప్పుడు ఆయిల్ కూడా ఓపెన్ చేస్తామండి. ఈ ప్రాసెస్ ఎందుకు సార్, అది అక్కడ లోపల ఉన్న కేక్ అనేది అడ్డుపడుతుందండి ఇప్పుడు చేసిన తర్వాత లోపల కేక్ కొంచెం ఫామ్ అవుతుందండి హోల్ దగ్గర. ఓకే, ఇట్లా మనం మళ్ళీ అదంతా చాలా హార్డ్ ప్రాసెస్ మేడం ఇదంతా కూడా. రిస్క్ తీసుకోరండి ఎవరు, చూడండి ఎలా వస్తుంది ఆ కేక్ తీసినాక ఫాస్ట్గా బయటికి ప్రెజర్ వచ్చేస్తుంది. మా ఎంప్లాయీస్ కూడా చాలా హార్డ్ వర్క్ అండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ హార్డ్ వర్క్, అందరూ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. వీళ్ళంతా ఇక్కడ వల్ల లేకుంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తారా సార్ ఎంప్లాయీస్? అన్ని ఏరియాల నుంచి ఉన్నారండి, తెలంగాణ, ఆంధ్ర, బీహార్ కూడా ఉన్నారు, అందరూ కలిపి చేస్తారండి. వీళ్ళకి ముందు ట్రైనింగ్ ఇస్తారా? ఇక్కడికి వచ్చి ఇస్తామండి ఖచ్చితంగా. ట్రైనింగ్ ఇస్తేనే తెలుస్తుంది కదండి. 10 days వరకు ట్రైనింగ్ చేసుకుని తర్వాతే ప్రాసెస్ చేస్తారు. మళ్ళా ఏమైనా చెత్త వస్తే వడవేయడానికి జల్లెడా సార్? హీట్ కూడా ఏం లేదనుకుంటాను, ఎందుకంటే రూమ్ టెంపరేచరే ఉంటుందండి, మనం చేసే ప్రాసెస్ లో కాబట్టి మన రూమ్ టెంపరేచర్ మాత్రమే ఉంటుంది. రూమ్ టెంపరేచర్లోనే ఉంటుంది. బయట మిల్లులోంచి ఎక్కడైనా తీసుకున్నప్పుడు అది హీట్ ఉంటుంది కదా, ఆ మిషన్లో మనం చేయి కూడా పెట్టలేము మేడం. అది మీరు అదే ఐరన్ మిషన్లో ఆయిల్ తీసుకున్నా మీరు టచ్ చేస్తేనే కాలిపోతుంది. యాక్చువల్గా ఒకసారి అది హీట్ ఎక్కిన తర్వాత దాన్ని వంటకి పనికిరాదు కదండి, ఇది కరెక్ట్, అది పనికిరాదు ఇంకా అసలు వంటకి. రిఫైండ్ ఆయిల్ అయితే మీరు అసలు ఆల్రెడీ మీరు అది దాంట్లో ఉన్న ఆయిల్ ఒరిజినల్ 10% అయినా అది కూడా చాలా హై హీట్లో తయారు చేసిన ఆయిల్ ఉంటుంది, అందుకే అది వంటకి అసలు వాడొద్దు దాన్ని. అవునండి, వంటకి వాడితే అది చాలా డేంజర్. హీట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయినట్టే లెక్క కదా. ఇప్పుడు వచ్చే హార్ట్ అటాక్స్ అన్నీ కూడా అదేనండి, రిఫైండ్ ఆయిల్ 100% కారణం. రిఫైండ్ ఆయిల్లో వాడేది పెట్రోలియం ప్రొడక్ట్స్ కదండి ఎక్కువ, అందుకే మేడం అది హార్ట్ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోతుంది, దానికి కారణం అది రిఫైండ్ ఆయిల్. సో తినే ఫుడ్లో ఆయిల్ అన్నా కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, ఈ కొబ్బరిని ఒక 6 months కానీ 1 year అలా కొబ్బరిని అటిక మీద పెడతారండి. దాన్ని పెట్టిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత కురిడి తయారవుతుంది న్యాచురల్గా. ఇలా డ్రై అయింది దాంతో మనం ఆయిల్ తయారు చేస్తామండి. ఇది మీకు డైట్ చేసుకోవడానికి, తర్వాత ఇంట్లో మన వంట వాడుకోవడానికి, దేనికైనా వాడుకోవడానికి ఇది ఒరిజినల్ ఆయిల్ అనమాట. కొబ్బరి ముక్కలు పనికి రావండి, ఇవే మనకు వస్తాయి ఆయిల్ కోసం. కొబ్బరి అంటే మీకు ఆల్రెడీ పచ్చి కొబ్బరిని బ్రేక్ చేసినప్పుడు దాంట్లో ఫంగస్ అనేది ఫామ్ అవుతుందండి, ఓకే, అది డైట్ చేయడానికి పనిచేయదు. ఇదైతే ఒరిజినల్ డ్రై, దానికి అది ఆ వాటర్ అనేది దీంట్లో మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత దీన్ని మనం ఆయిల్ తయారు చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా చాలా స్వీట్ ఉంటుందండి. మనం డైట్ చేయడానికి, తాగడానికి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట.
దీంట్లో ఏదైనా డ్యామేజ్ అనేది బ్రేక్ చేసినప్పుడు డ్యామేజ్ తీసి పక్కన పెట్టేసి మేము ఈ ఒరిజినల్ పురిటి తోటి మనం ఆయిల్ తయారు చేస్తాం. కొబ్బరి చిప్పలతో చేసిన ఆయిల్ చూసాను కానీ ఇలా పురిడిలతో చేసింది ఫస్ట్ టైం చూస్తున్నా, ఇదేదో అనుకున్నాను. చిప్పలు నిల్వ ఉండడానికి దానికి కెమికల్ పోస్తారండి, కొబ్బరి చిప్ప నిల్వ ఉండడానికి. దానివల్ల మనం డైట్ అది చేసినప్పుడు హెల్త్కి ఎఫెక్ట్ ఉంటుంది. మనం డైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వంట డైరెక్ట్ ఇలా లైవ్లో తీసుకుని ఆయిల్ డైట్ చేయడం మంచిదమ్మా. ఇవి మన తెలంగాణలో దొరకవు, ఎక్కడి నుంచి అండి వీటిని తీసుకుంటున్నారు? ఇది అంతా టిక్కు కర్ణాటక నుంచి వస్తుందండి ఇది. ఓకే, అక్కడే ఇది బాగుంటుంది. కురిడి కూడా చాలా హై క్వాలిటీలో అక్కడ తయారు చేస్తారండి, మనకి కర్ణాటక నుంచి వస్తుంది. అంటే దీన్ని మీరు తెప్పించి మళ్ళీ దీన్ని ఓపెన్ చేపించి ఇక్కడ డ్యామేజ్ కూడా ఉంటాయి మేడం. దీంట్లో ఆ డ్యామేజ్ పీసెస్ అనేది తీసేసి, ఎందుకంటే డైట్కి వాడతారు, వంటకి వాడతారు కాబట్టి ఆ చిన్న డ్యామేజ్ పీస్ పడినా ఆ స్మెల్ అనేది మారిపోతుంది, ఆయిల్ స్మెల్. ఓకే, ఏదన్నా ఖరాబ్ అయిన పీస్ వచ్చినా స్మెల్ మొత్తం మారిపోతుంది. 450 రూపీస్ లీటర్ అండి. మనం మార్కెట్లో ఈ కురిడీల రేట్ 150 నుంచి 200 వరకు ఉంటుంది. వాళ్ళ మార్కెట్లో బయట చాలా హై ప్రైస్ అమ్ముతున్నారు, కానీ మనం వచ్చేది 450 లీటర్ ఆయిల్ ఇస్తాం. కురిడి ఆయిల్. ఆయిల్ ఏంటి సార్? ఇది సన్ఫ్లవర్ అండి. డ్రమ్లో ఆయిల్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ మనం బాటిల్స్లో 5 లీటర్స్ ఇలాగ 1 లీటర్లు అన్నీ కూడా ఫిల్అప్ చేస్తాం మనం. 1 డే దాంట్లో ఉంచిన తర్వాత మడ్డి అనేది కిందకి దిగిపోతుందండి. దిగిన తర్వాత ఈ ఆయిల్ ఇలా నీట్గా తయారవుతుంది. మనం దీనికి మళ్ళీ సెపరేట్గా ఫిల్టర్లు ఏం వాడడం అనమాట, న్యాచురల్గా ఇంకా అదే దానికి అదే. అంటే మీరు 5 లీటర్స్ తీసుకుంటే ఏమన్నా కాస్ట్ తగ్గుతుంది? 5 లీటర్కి అయితే లీటర్ పర్ 10 రూపీస్ అట్లా డిస్కౌంట్ ఉంటుందండి, బాటిల్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే, దీని బాటిల్ కాస్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ తగ్గుతుంది. ఇలా అన్ని లీటర్స్ బాటిల్లో అన్ని ప్రతి ఒక్కటి 5 లీటర్స్ ఇట్లా తయారు చేసుకోవాలి. లేబులింగ్ చేసిన తర్వాత మన అవుట్లెట్స్కి వెళ్తాయి. ఇది బ్లాక్ సిస్మీ ఆయిల్ లేబులింగ్ చేసి పంపిస్తారు. ఈ సిస్మీ ఆయిల్ కూడా లేదండి, ఇది కూడా 5 లీటర్స్ లో దొరుకుతుంది కదండి? దొరుకుతుంది అక్కడ. ఓకే, లేబులింగ్. ఇది నల్ల నువ్వుల నూనె అండి. 1 లీటర్ ప్యాకింగ్ ఇట్లా చేసి బాటిల్ తేనెలా కనిపిస్తుంది అది. ఆయిల్ ఈ వెప్ప నూనె అండి. ఇది మనం దీపారాధన కోసం వాడతారు. ఇది ఫుడ్లో ఏం వాడరు, ఓన్లీ దీపారాధన కోసం వెప్ప నూనె. సరే, ఈ ఇప్ప పువ్వు ఎక్కడ దొరుకుతుందండి? ఇది అంతా ఫారెస్ట్ నుంచి సీడ్స్ కలెక్ట్ చేస్తారండి. సీడ్స్ తో చేస్తారా? ఓకే. కలర్ చూడండి మీకు డిఫరెంట్ కనబడుతుంది. ఇదంతా గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఇది డే బై డే మీకు ఫిల్టర్ అయిన తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుంది. ఈ రోజు ఉన్న కలర్ ఇదండి, తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత ఇట్లా కలర్ మారిపోతుంది. అంటే టోటల్ అంతా గ్రౌండ్నట్ ఆయిలేనా సార్? గ్రౌండ్నట్ ఆయిల్ అండి, మొత్తం అదే. కానీ ఒక్కో దాంట్లో ఒక్కొక్కలా ఉంది కలర్. అదే మడ్డి అనేది సెటిల్ అయిపోతుంది. కలర్ ఫస్ట్ డే ఇలా ఉంది, సెకండ్ డే ఇలా ఉంది, థర్డ్ డే ఇలా ఉంది. కస్టమర్ లైవ్ లో ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా డ్రమ్ లో ఫిల్అప్ అయింది ఇది కూడా కళ్ళ ముందు నింపించుకోవచ్చు, లేదంటే బాటిల్స్ ఉన్న ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏది కస్టమర్ చాయిస్ అండి. ఇక్కడ ఏది కావాలన్నా అది నింపించుకోవచ్చు. వన్ డే ఒక డ్రమ్ తీస్తారా సార్ గ్రౌండ్నట్ ఆయిల్? 1 డే డ్రమ్ కాదు మేడం, 3 డ్రమ్లు తీస్తారు ఆయిల్. 3 డ్రమ్లా? చూసారు కదండి, మా దగ్గర గాను నూనెలు అన్నీ కూడా లైవ్లో ఎలా తయారు చేసిస్తున్నారు. మీకు ఫ్యాక్టరీకి వచ్చి మీరు ఇవన్నీ కూడా దగ్గరుండి లైవ్లో తీసుకెళ్ళచ్చు. మీరు ఫ్యామిలీ తోటి మంత్లీ ఒకసారి అయినా సరే, లేదా ఒక 2 మంత్స్కి ఒకసారి అయినా సరే విజిట్ చేసి గాను నూనెలే కాదు అన్ని రకాల ఐటమ్స్ కూడా, గ్రాసరీస్ అన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీరు విజిట్ చేస్తే 100% మీరు సాటిస్ఫాక్షన్ అవుతారండి. లైవ్లో మీరు 1 లీటర్ కావాలన్నా కూడా లైవ్లో తీసుకోవచ్చు. మేము దానికేమి ఓకే, ఒక లీటర్ కోసం 1 లీటర్ అయినా సరే వాళ్ళు 1 లీటర్ కూడా కావాలన్నా మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు వచ్చిన తర్వాత ఎన్ని లీటర్లు కొనాలని దాంట్లో ఏం లేదు. మీరు 1 లీటర్ కూడా కావాలన్నా కూడా మీకు లైవ్లోనే తీసిస్తారు. మీరు వచ్చి ఖచ్చితంగా విజిట్ చేసి మా ఫ్యాక్టరీ అవుట్లెట్ అంతా కూడా విజిట్ చేసి మీరు అన్ని కూడా లైవ్లోనే తీసుకెళ్ళండి. లేదంటే మాది హోమ్ డెలివరీ ఉందండి, సిటీ మొత్తం హోమ్ డెలివరీ చేస్తాం. మీరు ఫస్ట్ టైం విజిట్ చేసిన తర్వాత సెకండ్ టైం మీరు హోమ్ డెలివరీ కావాలన్నా కూడా మేము సిటీ అంతా హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంది. అలాగే మా అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. సిటీలో ఒక 5 అవుట్లెట్స్ ఉన్నాయండి. మన లింగంపల్లి దగ్గర కూడా అవుట్లెట్స్ ఉంది, తర్వాత జైంట్ దగ్గర, ముసాపేట వై జంక్షన్లో, తర్వాత ఫ్యాక్టరీ అవుట్లెట్, తర్వాత ఎల్బీ నగర్ దగ్గర కూడా మా అవుట్లెట్స్ ఉన్నాయి. మీరు అక్కడ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మీరు అక్కడ నుంచి లాంగ్ నుంచి రాలేనట్లయితే మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు.
చూసారు కదండి గానుగ నూనెలు తయారు చేసే ప్రాసెస్. ఇక్కడ గానుగ నూనెలు అనేవి దేనికి అవి సపరేట్ గా తయారు చేస్తున్నారు. ఒక దాంట్లో ఇంకొకటి వేసి ఇంకో సీడ్స్ వేసి గానుగ నూనెలు తయారు చేయట్లేదు. ఇక్కడ మొత్తానికి 15 మిషన్లు ఉన్నాయి. అందులో 12 ఎప్పుడు వర్కింగ్ లోనే ఉంటాయి. మనకి ఏ నూనె కావాలంటే అది 1 లీటర్ అయినా సరే మన కళ్ళ ముందే వీళ్ళు తయారు చేసి స్వచ్ఛమైన నూనె మనకి ఇస్తున్నారు. బయట తీసుకునే రిఫైండ్ ఆయిల్స్ కంటే ఇది అక్కడ తీసుకునే 3 లీటర్ల కంటే ఇది 1 లీటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ఇక్కడికి వస్తే ఆ ఫీల్ గుడ్ నూనె ఒకసారి ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు తీసుకుందండి, వాళ్ళకు కూడా ఇలాంటివి చూపించాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇదేంటి అనేది మనం తెలియజెప్పాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ రిఫైండ్ ఆయిల్స్ వాడకుండా ఇటువంటివి వాడి మన హెల్త్ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ రిఫైండ్ ఆయిల్స్ వాడడం వల్ల హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు గ్రామీ న్యాచురల్స్ ఇలాంటి గానుగ నూనెలకు సంబంధించిన వాటిని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలో మనం ఏది చూసినా ప్రతి ఒక్కటి న్యాచురల్గానే ఉంది. బయట చూస్తే న్యాచురల్ అని చూపిస్తున్నారు, మనకు అసలు అది ఏందో కూడా చెప్పట్లేదు. ఇక్కడేమో మన కళ్ళ ముందే చేస్తున్నారు కాబట్టి ఫుల్ సాటిస్ఫై అవుతాం. మనకి నచ్చింది మనం కళ్ళ ముందు చూసి తీసుకొని వెళ్ళొచ్చు. దానికోసమైనా ఒకసారి గ్రామీ న్యాచురల్స్ని మీ పిల్లలతో సహా రండి. ఎందుకంటే మన పిల్లలకు కూడా తెలియాలి మనం ఏం తింటున్నాం, వాటిని ఎలా తయారు చేస్తున్నారు అనేది. అంత ఈజీ కాదు ఈ ప్రాసెస్ అనేది కూడా. ఫుడ్ వేస్టేజ్ అనేది ఎలా జరుగుతుంది అది వాళ్ళకు కూడా నేర్పించాలి. ఇక్కడ సార్ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీరు పిల్లలతో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇదంతా చూపించడానికి 100% సార్ కూడా హెల్ప్ చేస్తారు. ఇక్కడ వర్కర్స్ కూడా మీకు ప్రతి ఒక్కరు అవైలబుల్గానే ఉంటారు. మనం ఏది అడిగినా వాళ్ళు కూడా ఓపిక్గానే ప్రతి దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. అండ్ ఆయిలే కాదు, ఇక్కడ మనం చూసాం కదా ఇందాక కారము పసుపు అన్ని మన కళ్ళ ముందే తయారు చేస్తున్నారు. ఏది కావాలన్నా ఇంట్లోకి సంబంధించిన గ్రోసరీస్ అన్ని ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఉల్లిగడ్డలతో సహా పప్పులు, ఉప్పులు, ఉల్లిగడ్డలు, ఉప్పు కూడా వీళ్ళు నెంబర్ 1 క్వాలిటీ ఉప్పే అమ్ముతున్నారు. ఏది కావాలన్నా మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మనం సూపర్ మార్కెట్లో పెట్టే ప్రైస్ కంటే 20% తక్కువ ప్రైస్ ఇక్కడ పెట్టి తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ బాగుంటుంది. సార్ కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతు కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి ఆ రైతు కష్టాలు తెలిసి ప్రతి ఒక్కటి కరెక్ట్గా అర్థమయ్యేలాగా అందరు చూసేలాగా అండ్ నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందిస్తున్నారండి అందరికీ. ఖచ్చితంగా ఒకసారి గ్రామీ న్యాచురల్స్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని తీసుకోండి. చెప్తున్నాను, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకసారి జస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మీ చుట్టాలని, ఇంటి పక్కన వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇక్కడ గ్రామీ న్యాచురల్స్ ఉంది, మనం హెల్త్ పెంచుకుందాం, మనం ఆరోగ్యంగా ఉందాం, ఇక్కడ ఫుడ్ వాడదాం అంటారు. ఒకసారి తిన్నారంటే ఈ టేస్ట్ కూడా మీకు అర్థమైపోతుందండి.